హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మళ్ళీ రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. డైలీ రొటీన్ వ్లాగ్ని షేర్ చేసుకునే మనం ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత చేసుకునే పనులు, అలాగే మంగళవారం నాడు హనుమత్ జయంతి అయింది కదండి, వాటికి సంబంధించిన కొద్దిగా క్లిప్స్ని అయితే యాడ్ చేశాను. లాస్ట్లో నేను చేసుకున్న పూజను ఒక్కసారి అయితే క్లిప్పింగ్స్ రూపంలో అయితే చూపిస్తానండి. చిన్న వీడియో అయితే తీశాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ని ఇట్లా చూడాలి అనుకునే వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని చేస్తే మీరు మరింత నా వీడియోస్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. సో అందరికీ వెల్కమ్ చెప్తూ మార్నింగ్ లేచిన తర్వాత నేను డైలీ వ్లాగ్స్ని పోస్ట్ చేస్తున్నట్లే ఆల్మోస్ట్ తక్కువేనండి. అంటే డైలీ నేను తుడవడం, బయట ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ ప్రతిరోజు చూపిస్తాను కదా. అట్లాగే ఎప్పటిలాగే అయితే గదులన్నీ ఊడ్చేసి స్నానం చేసిన తర్వాతే నా పూజ పనులు అలాగే అన్నీ ప్రారంభమవుతాయండి. డైలీ చూస్తున్న మీ అందరికీ కూడా, నా రొటీన్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు, స్నానం చేసిన తర్వాతేనండి నా పూజ పనులు అన్నీ కూడా వరుసగా ఏంటంటే టకటక ఫాస్ట్గా. సమ్మర్ అయినా కూడా మార్నింగ్ ఎర్లీగా చేసుకుంటేనే కదండి. మరి రాను ఎంత ఉక్కిపోతుందండి బాబు, ఎండలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో పొద్దునే పూజ పని అన్నీ అయిపోతే కూడా కొద్దిగా మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ప్రతి నెల ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పిల్లల స్కూళ్ళు బిజీలు, అందరికీ కాలేజీలు అవి తీసేసే టైం కాబట్టి ఈ నెల ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాము, పని చేసుకోకుండా అలా కూర్చుందాము అని కాకుండా మార్నింగే పని చేసేసుకుంటే చాలా రిలాక్స్గా అయితే ఉంటుందండి. సో నేను డికాషన్ తీసేసి పాలు అనేవి కాచిన తర్వాత దేవుడి గదిలోకి వచ్చి శుభ్రంగా దేవుడి గది అంతా కూడా ఊడ్చేసుకుని నా పనులనేవి అంటే పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తానండి. నాకు బాక్సులు సమ్మర్ హాలిడేస్ అయినా కూడా మా వారికి రోజు ఇవ్వాలి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే హ్యాపీగా కూడా ఉంటుందండి. పొద్దున్నే వంట అయిపోతుంది కదండి, వేడిగా రైస్ పెట్టుకుంటాము 11:30 ఆ టైంకి. సో మార్నింగే పూజ వంట పనులు అన్నీ కూడా అయిపోతే ఇంకా ఏదైనా అడిషనల్గా పని చేసుకోవాలి అనుకుంటే మాత్రం, అంటే ఇప్పుడే కదా కొద్దిగా మనం ఖాళీ ఉంటాం కాబట్టి చాలా పనులు అయితే చేసుకోవచ్చండి. అంటే హ్యాపీగా ఏసీ వేసుకుని బట్టలన్నీ సర్దుకోవాలి అనుకుంటే సర్దుకోవచ్చు. ఏదైనా పిల్లల బుక్స్ అలాంటివి ఏవైనా కూడా వాళ్ళు వాడనివి ఏమైనా ఉంటే తీసేసి శుభ్రం చేసేసుకుని గదులన్నీ కూడా చక్క పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఈ సమ్మర్లోనేనండి మనకి ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేసుకోవచ్చు. సో డైలీ వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ లేచిన తర్వాత చెప్పాను కదండి, గదులన్నీ ఊడ్చేసుకున్నాను, ముగ్గు పెట్టేసుకున్నాను. స్నానం చేసి వచ్చి దేవుడి గదిని శుభ్రం చేసుకున్న తర్వాత మీకు తెలుసు మన కృష్ణయ్య బృందావనంలో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 కోటల గురించి, అంటే ఈ తులసి కోటల గురించి కూడా చాలా వీడియోస్లో చెప్పి ఉన్నానండి. రీసెంట్గా అంటే ఒక గత 6 నెలల క్రితం ఇట్లా అమ్మవారి చుట్టూ తిరగాలి అనే ఉద్దేశంతో, అంటే కృష్ణయ్య పక్కన ఉన్న వైట్ మార్బుల్ ఉంది కదండి, ఆ తులసి కోట ఎన్నో ఏళ్ళ నుంచి అయితే ఉంది. ఆ తులసం కూడా చాలా ఏపుగా అయితే పెరిగింది, చాలా చక్కగా పచ్చగా ఉంటుందండి. ఏ కాలమైనా చాలా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ కోట కూడా 6 మంత్స్ పైన అయితే అయిందండి. ఎందుకు ఇది తీసుకున్నాను రీజన్ కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి అయితే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. తులసమ్మవారి కోట చుట్టూ తిరగడం అనేది నాకు చాలా ఇష్టం అండి. 3 ప్రదక్షిణలైనా మినిమం పొద్దున్నే పూజ చేసుకుని, తులసి కోటకి ఎస్పెషల్లీ పూజ చేసుకుని తులసి కోట చుట్టూ తిరగడం అనేది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కళ. అందుకని నార్మల్గా మనకి ఏంటంటే పైన పెట్టేసిన కోటలో తిరగడం అవ్వదు కాబట్టి ఆత్మదక్షిణ నమస్కారంలో తిరిగేస్తాను. ఇక ఈ కోట కొన్న తర్వాత చక్కగా అమ్మవారి పూజ చేసుకుని కోట చుట్టూ అయితే తిరుగుతున్నానండి. అపార్ట్మెంట్ కదండి, మరి చిన్న ప్లేసెస్ అయినా కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. అందుకోసమే నా అడ్జస్ట్మెంట్తో పాటు ఇట్లా నా కోరికను కూడా నెరవేర్చుకోవడానికి మాత్రమే ఈ కోటను అనేది సెపరేట్గా పెట్టుకున్నాను. ఇక ప్రతిరోజు దీపము అలాగే అగరబత్తులు వెలిగించుకోవటం, రోజు పాలు కాస్తాను. మీకు పొద్దున్నే చూపించాను కదండి. డికాషన్ అంటే ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత డికాషన్ తీసి పక్కన పాలు అనేవి ముందు కాచేసుకుని ఆ పాలను పూజ అనంతరం నైవేద్యం పెట్టుకున్న తర్వాతే మళ్ళీ కిచెన్లోకి వచ్చి వంట పని ప్రాసెస్ లంచ్ బాక్స్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది నా రెగ్యులర్ వీడియోస్ చూసే మీ అందరికీ కూడా నా ప్రాసెస్ అనేది తెలిసే ఉంటుంది. సో ఇదిగోండి, పూజ అనేది కూడా పంచోపచార పూజ అనేది చేసుకుంటానండి. స్తోత్రాలన్నీ కూడా చదివేసుకుంటాను. హారతి అన్నీ ఇచ్చుకొని ఆ పాలు పటిక బెల్లాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు నైవేద్యం అనేది పెట్టుకుంటాను. అలాగే కోటలోని అమ్మవారికి కూడా పూజ చేసిన తర్వాత కలశంలో నీళ్లను అలాగే తీసుకువచ్చి చక్కగా 2 తులసి కోటల్లోనూ పోసేసుకొని ఈ వైట్ మార్బుల్ తులసి కోట దగ్గర ఆత్మదక్షిణ నమస్కారం చేసుకొని అక్కడ రీసెంట్గా అంటే కొత్త తులసి కోట అంటే 6 మంత్స్ బ్యాక్ కొనుక్కుంది ఉందని చెప్పాను కదా, ఆ అమ్మవారి చుట్టూ మాత్రం 3 సార్లు ఖచ్చితంగా మినిమం 3 టైమ్స్, అంటే వెనక పని బట్టి, లేదంటే శుక్రవారాలు ఏదైనా ఉంటే 11 సార్లు, ఇంకా ఎక్కువ చేదలిస్తారు. పెడితే మన ఇష్టమే కదండి. మన ఇంట్లో తెలుసుకోవటం ఎన్నిసార్లు తిరగాలన్నా తిరగచ్చు కదా, మన అమ్మవారు కాదంటారా చెప్పండి. అని ప్రతిరోజు మాత్రం పువ్వులు పెట్టి
అమ్మవారి దగ్గర కూడా దీపం ధూపం అన్నీ వేసుకుని చక్కగా అమ్మవారికి పువ్వులు పెట్టుకుని ఆ కలశంలో నీళ్ళను ఇట్లాగా 2 తులసి కోటల్లో కూడా పోసుకుని అమ్మవారి చుట్టూ కూడా 3 సార్లు అయితే ఖచ్చితంగా తిరుగుతానండి. ఇట్లా పూజ చేసుకుంటే మనసు ఎంతో మానసిక ప్రశాంతత, మనసు చాలా చాలా తృప్తిగా అయితే ఉంటుందండి నాకు. అందులో ఏరి కోరి ఇష్టపడి తీసుకున్న తులసికోట కదండి, ఇట్లా తిరగాలి అనే ఉద్దేశంతోనే ఈ తులసికోటను మాత్రం తీసుకున్నాను. అందుకని నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. పొద్దున్న లేచిన తర్వాత ఏదో గాబరాగా సెల్ ఫోన్ చూసుకుంటూ, లేదంటే నెమ్మదిగా తీరుబడిగా 11కో 12కో స్నానాలు చేస్తూ అట్లా పనంతా అయిపోయిన తర్వాత తీరుబడిగా చేద్దామని కాకుండా నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఇట్లా ఈ అలవాటు, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పద్ధతి డైలీ మార్నింగ్లో అయితే నాకు అలవాటు అయిపోయిందండి. మార్నింగ్ లేచిన తర్వాత అసలు స్నానం చేయందే ఏ పని జోలికి కూడా వెళ్ళను. అందుకనే వంట అన్నీ కూడా మహానైవేద్యము ఏం పెట్టుకోవాలన్నా మనకి ఏంటంటే కొద్దిగా ఏదైనా చక్కగా చేసి అమ్మవారి ముందు కానీ స్వామివారి ముందు కూడా నార్మల్ డేస్లో కూడా ఎస్పెషల్లీ పండగ రోజుల్లో కూడా అలసట అనేది ఉండదండి, ఈ పద్ధతిని నేను అలవాటు చేసుకోవటం వల్ల. ఇక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కాకరకాయ ఉల్లికారం అనేది చేస్తాను. సాధారణంగా ఇవ్వబోయే కాకరకాయ అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు, పిల్లల వరకు ఎందుకంటే పెద్దవాళ్ళని కూడా కొద్దిగా కాకరకాయ అనేది వెనక్కి పెట్టేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఉల్లికారం కూర అనేది చాలా చాలా బాగుంటుందండి. అసలు కాకరకాయ చేదనేది కూడా ఉండదు. మీరు అంటే ఇక్కడ మీకు అనిపించవచ్చు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువైందని. కానీ కొన్ని కూరల్లో ఆయిల్ అనేది, అంటే నేను ప్రత్యేకించి కాకరకాయలు వేయిస్తున్నప్పుడే కొద్దిగా ఆయిల్ వేసి వేయించి అదే ఆయిల్లో ఉల్లి ముద్దను కూడా వేయించేస్తానండి. ఈ ఉల్లి ముద్ద కోసం ఉల్లిపాయల్ని కట్ చేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే కారం, మీకు కావాలంటే ఇక్కడ మిరపకాయలను కూడా యూస్ చేసుకోవచ్చు, ఎండుమిర్చిని కూడా వేసేసుకుని వాటిని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదండి కాకరకాయలని విడిగా ఉల్లి ముద్దని విడిగా అయితే వేయిస్తాను. ఇట్లా కాకరకాయలు ఏంటంటే కొద్దిగా షుగర్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే నార్మల్గా తినదలిచే వాళ్ళు కానీ కొద్దిగా పచ్చిగా, మరీ డీప్ ఫ్రైలా కాకుండా పచ్చిగా తింటేనే మనకి ఆరోగ్యం అండి. అలా కాదు పిల్లలు తినరు ఇంట్లో, ఇంకా ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరు కాకరకాయ నచ్చదు అనుకునేవాళ్ళు మాత్రం కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసుకుంటే, అంటే మనకి కరకరలాడుతున్నట్టుగా మరీ కరకరలాడుతూ వేయించుకున్నా బాగుండదండి ఈ కూర. ఇక్కడ చూసారా ఉల్లి ముద్ద అనేది రెడీ అయిపోయింది. కారం మాత్రం తగ్గట్టుగా చూసుకోండి. నేనైతే కమ్మగానే చేస్తానండి ఈ కూరని. ఇక ప్రత్యేకించి ఆయిల్ అనేది వేయను. కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అందుకోసమే కొద్దిగా ఎక్కువగా నూనె అని కొన్ని నూనెలకి మనకి ఆయిల్ ఉంటేనే బాగుంటాయండి టేస్టీగా. ఇట్లా బీన్స్ చేసుకోవచ్చు. బీన్స్ మాత్రం డైరెక్ట్గా పచ్చివి కాకుండా కొద్దిగా ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన బీన్స్ని మాత్రం ఈ ఉల్లికారంలో యాడ్ చేసేస్తాను. ఆకుకూరను కూడా చాలాసార్లు అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు కాకరకాయని ఉల్లికారం కూర కాబట్టి కాకరకాయని కొద్దిగా చేదుకుపోయేంత వరకు వేయించుకుని ఈ ఉల్లికారం ముద్దను కూడా, అంటే ఆ వేయించిన కాకరకాయలు పక్కన వేరే డిష్లోకి తీసుకుని ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని కూడా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముద్ద పచ్చి వాసన పోతుందండి, చాలా చాలా బాగుంటుంది ఈ కూర. తర్వాత ఈ కాకరకాయల్ని కూడా సాల్ట్ అది వేసుకుని దాంట్లో అంటే వేగిన ఉల్లికారంలోకి యాడ్ చేసేసుకుని, ఇంకా ఏదైనా తక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది అంటే ఈ కూర టేస్ట్. అందులో ఎస్పెషల్లీ ఉల్లి ముద్ద గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ ఉల్లికారంతో పాటుగా మనకి నేను చేసే 2 డిష్ల్లో ఒక్కొక్కసారి 2 కూడా బలమైనవి, అంటే పిల్లలకి ఆరోగ్యం రీత్యా ఒకటే విధంగా ఆలోచిస్తాను. కొద్దిగా ఏదైనా అలా ఆయిల్ ఫుడ్ చేస్తే మాత్రం ఇంకొకటి మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించింది అన్నట్టుగా 2 ఐటమ్స్ అనేవి ప్రతిరోజు చేస్తాను. ఇక దోసకాయ ముక్కల పచ్చి ముక్కల రోటి పచ్చడి అనేది ఇక్కడ చేస్తున్నానండి. దానికోసమే కొద్దిగా ఆవాలు, ఇంగువ, మెంతులు అలాగే ఎండుమిర్చిని కూడా పోపు కోసం అయితే ఇట్లాగా వేయిస్తున్నాను. దోరగా కమ్మగా వేయిస్తుంటేనే మంచి ఇంగువకి వాసన అనేది వచ్చేస్తూ ఉంటుందండి. దీంట్లో నేను ఇక్కడ యాడ్ చేసి ఇది రోట్లో దంచుతున్నప్పుడు చింతపండు అనేది, అంటే ఆ క్లిప్పింగ్ అనేది యాడ్ చేయడం మర్చిపోయానండి. అందుకని పచ్చిమిర్చితో పాటుగా కొద్దిగా చిన్న చింతపండు, మీకు దోసకాయ బట్టి మనకి తెలిసిపోతుందండి, చిన్న చింతపండును కూడా తీసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ముందు ఆ పచ్చడికి పోపు వేయించుకున్నాం కదండి, దాన్ని అంతటిని కూడా రోట్లో అయితే మెత్తగా దంచేసుకుని తర్వాత మనకి ఈ కట్ చేసిన చిన్న ముక్కల కింద ఇవి మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కానీ మిక్సీ కన్నా రోటి పచ్చడి అనేది మీ అందరికీ తెలియంది ఏముందండి, రోట్లో దంచితే మాత్రం అబ్బబ్బబ్బా పిల్లలకి కమ్మగా నెయ్యి వేసి అంత పెడితే సూపర్గా ఉంటుంది. నెయ్యి ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే కొద్దిగా నూనె వేసుకున్నా కూడా పచ్చళ్ళు అనేవి బాగా ఉంటాయి.
ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పచ్చడి చూసారా ఎంత బాగా అయితే టేస్టీగా అయితే వచ్చిందో. అందులోనూ మనం పచ్చి ముక్కలతో చేసాం కాబట్టి ఎటువంటి పోషకాలు అంటే ఉడకబెట్టడాలు కానీ మనం వేయించడాలు కానీ ఏది చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దోసకాయలో అందులో దోసకాయ నీటి కూర ఈ సమ్మర్లో హ్యాపీగా పిల్లలకి ఇందాక చెప్పినట్టు వేడి అన్నంలో ఇంకా వేరే ఏ కూరలు అవసరం లేదండి. ఇలాంటి పచ్చడి అన్నంతో కూడా కడుపు నింపేయచ్చు, అంత బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది, మనకి టేస్ట్గా కూడా బాగుంటుంది. సో అట్లాగా బాక్స్కి ప్రిపేర్ అయితే చేసేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ దోశలు ఏంటి అంటే అచ్చంగా గోధుమ పిండి దోశలండి. ఇందులో మీరు కావాలంటే ఒక గ్లాసు గోధుమ పిండితో పాటు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను బియ్యం పిండిని యాడ్ చేయకుండా కూడా చూపిస్తున్నాను. మనకి ఎక్కడ కూడా విరగకుండా దోశలు కూడా చాలా బాగా అయితే వస్తాయండి. అందులోనే నేను జీలకర్రను కొద్దిగా అల్లము పచ్చిమిర్చిని కూడా మిక్సీలో నూరేసేసి నేను యాడ్ చేసేసానండి ఈ గోధుమ పిండిలో. దోశలు అన్నీ కూడా చూపించాను కదా. ఇక లాస్ట్లో చూపిస్తాను మంగళవారం నాడుతో కలిసి వచ్చిన ఆంజనేశ్వర స్వామి జయంతి, అదే హనుమ జయంతి అనేది మా ఇంట్లో ఈ నిలువెత్తు ఆంజనేశ్వర స్వామి విగ్రహం ఎన్నో ఏళ్ళు, దాదాపు ఒక 12-13 ఏళ్ల నుంచి అయితే ఉందండి. మీరు ప్రతిరోజు నా దీపారాధనలో కూడా ఆంజనేశ్వర స్వామి విగ్రహాన్ని చూసే ఉంటారు. ప్రతి జయంతికి నేను ఇట్లాగా వడమాల, అలాగే తమలపాకుల దండ, అలాగే పూజ అది చేసుకోవటం ఇప్పుడు ప్రతి మంగళవారం చేసుకునేది. దాంతోపాటుగా ప్రత్యేకించి మనకి ఇలాంటి పూజల్లో వాటిలో ఈరోజు నేను చేసుకున్న వాటిలో నాకు ఇట్లా వడమాలతో పాటు కొద్దిగా గారెలను అలాగే అప్పాలను కూడా నైవేద్యం కింద చేసి స్వామివారికి అయితే నివేదన చేసుకుని ప్రసాదాన్ని అయితే తీసుకుని స్వామివారికి చేసుకోవాల్సిన పూజ అంతా కూడా చేసుకున్నానండి. కొద్దిగా ఇది ఈ సంవత్సరంలో మొదటి పుచ్చకాయ అండి, తీసుకొచ్చాను చెప్పి అట్లాగా స్వామివారి ముందు నైవేద్యాన్ని పెట్టుకున్నాను. అలాగే బొప్పాసు పండు కూడా పెట్టుకున్నాను. అరటిపళ్ళు ఎస్పెషల్లీ ఆంజనేయ స్వామికి ప్రీతి కాబట్టి అరటిపండ్లు అన్నీ కూడా పెట్టుకుని నైవేద్యం కింద పెట్టుకుని నేను 108 నామాలతో స్వామివారికి అష్టోత్తరము అది కూడా సింధూరంతో అయితే చేసుకున్నాను. ఆల్మోస్ట్ మంగళవారం ఇప్పుడు కూడా పూజ అనేది మా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము. ఇక ప్రత్యేకించి హనుమ జయంతి ప్రతి ఏడాది కూడా మిస్ కానండి. మరి ఇంత ఆంజనేయ స్వామి మన ఇంట్లో కొలువై ఉండి చక్కగా స్వామివారి దీవెనలు మనకి రక్షణగా మా ఇంటిని చూసే ఆంజనేయ స్వామికి ఏడాదికి ఒకసారైనా ఈ విధంగా చేసుకోకపోతే ఎట్లా? మీ అందరూ కూడా హనుమ జయంతిని చాలా బాగా చేసుకుని ఉంటారని, ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరి మీద కూడా తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. చూశారు కదా, మరి మా ఇంటి ఆంజనేయ స్వామి పూజ అలాగే డైలీ వ్లాగ్ని మీ అందరూ కూడా నా వీడియోస్ని చూడాలి అనుకుంటే తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. హైప్ చేయడం మర్చిపోకండి.